అన్ని రకాల అలలు వస్తుంటాయి. ఉప్పు నీళ్ళలో మంచి నీళ్ళు కలిసి మళ్ళీ ఉప్పు నీళ్ళుగా మారిపోతాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక నానుడే అంతర్గత ప్రజాస్వామ్యం అంటే విశ్వవింకట ఎక్కువ ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి పార్టీలలో. అది ఓ రకంగా ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. కానీ విశృంఖలత పెరిగితే సమస్య. ఇవాళ కాదు, గాంధీ సుభాష్ చంద్రబోస్ ఇక్కడి నుంచి మొదలుపెట్టే ఆనాడు గాంధీ సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించారు కదా. అట్లాగే ఇందిరాగాంధీని, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ అట్లా దేశవ్యాప్తంగా చూసినా రాష్ట్రంలో చూసినా కూడా విలువలు ముఖ్యమైపోయిన సందర్భంలో ఇవాళ చిరికి పంచాయతీలు పెద్దగా అవుతున్నాయి. నిన్ననే మనకు మీనాక్షి నటరాజన్ గారు 16 జిల్లాల 38 జిల్లాలు ఉన్నాయి. మొత్తం 33 జిల్లాలు మనకు రెవెన్యూ జిల్లాలు. కానీ కమిటీలు, కాంగ్రెస్ కమిటీలు, డిసిసి కమిటీలు 38 మార్చారు. 35లో నిన్న 16 మంది డిసిసి అధ్యక్షులతో మాట్లాడారు. ఇవాళ మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇవే చర్చకు వస్తున్నాయి. నిన్న 2 పంచాయతీలు ముందరకు వచ్చినాయి. చూసాం కదా మన గజ్వేల్ కాంగ్రెస్ పంచాయతీ. గజ్వేల్లో కనీసం ఓటు హక్కు లేకుండా, గజ్వేల్ సంబంధం లేకుండా మనకు మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజిగిరిలో ఓడిపోయారు. మల్కాజిగిరి నుంచి మరి ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో వేపు పెడుతున్నారని అక్కడ డిసిసి అధ్యక్షులు ఆంక్షారెడ్డి, అంటే ఆ పేరే ఆంక్షారెడ్డి అని మన గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూతురు, నర్సరెడ్డి కూతురు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఫోటో తీసినటువంటి వ్యక్తి. ఆమె నిన్న అంతా ఇటుపక్క అటుపక్క 2 వర్గాలు పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు గాంధీ భవన్ సార్. అట్లా ప్రతి దగ్గర వరంగల్ జిల్లా పంచాయతీ మీకు తెలిసిందే ఇట్లా జరుగుతుంది. ఈ లెవెల్లో మన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను ఒక ప్రకటన చేశాను. ఇవాళ మళ్ళీ 2వ విడత అంటే మన కార్పొరేషన్ పదవులు పంపిణీ జరుగుతుంది. కొద్ది రోజులు ఒప్పుకొచ్చి చాలా మంది పదవులు వస్తాయన్నారు. అట్లాగే ఇప్పటిదాకా 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ చైర్మన్లు అందరి పనితీరు బాగానే ఉంది. ఒక 5-6 మాత్రమే కాదన్నారు. మరి అందరిని తీసేస్తాడా? 5-6 ఉండే మరి తీసేసి కొత్త వాళ్ళు పెడతారా తెలియదు. అంటే పదవుల పంపకం మొదలవుతుంది రెండోసారి. ఎందుకంటే మళ్ళీ ఉన్నది ఇంకా 2.5 సంవత్సరాలే. 2.5 సంవత్సరాల్లో ఉండే పదవుల్లో 2 సంవత్సరాలు. ఆ తర్వాత ఎలక్షన్లు వస్తుంటే కనుక ఏ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎలక్షన్ల ముందు అటో ఇటో వాళ్ళ పదవి కాలం అయిపోతుంది. అట్లా చూస్తున్నారు. ఈ రెండింటి మధ్యన చూస్తే మీరు వరంగల్ జిల్లా పంచాయతీ మొదలు పెట్టుకుంటున్నాం. వరంగల్ జిల్లాలో సభ్యుడు గాని మీద వాడి మీద సభ్యుడిని మన చర్య తీసుకోమని చెప్పి మన కొండా సురేఖ గారు కడియం శ్రీహరి గారి మీద ఎవరికి ఫిర్యాదు చేసింది? మన పిసిసి అధ్యక్షుడికి కడియం శ్రీహరి గారి మీద ఏం అధికారం ఉంటది? ఆయన వేరే ఇంట్లో కుటుంబ సభ్యుడు, ఆయన టీఆర్ఎస్ సభ్యుడు. ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. టెక్నికల్ గా స్పీకర్ ఒప్పుకున్నారు ఆయన టీఆర్ఎస్ సభ్యుడు అని చెప్పి. ఆయన అన్నాడు ఏ పార్టీలో ఉన్నట్టు ఉండాల్సిన పార్టీలో ఉన్న పోమన్నాడు. కాంగ్రెస్ అంటలేడు, టీఆర్ఎస్ అంటలేడు. చూడండి దుర్మార్గం. అటువంటి ఆయన మీద పార్టీ సభ్యుడు గాని మీద వారి మీద చర్య తీసుకోమని ఈమె కోరడం ఏంది, ఆయన సరే అనడం ఏంది, ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఉదాహరణకు వచ్చిన ఉదాహరణ ప్రజలకు అర్థం కావాలంటే పక్క ఇంట్లో సభ్యుడి మీద ఈ కుటుంబ యజమాని, పక్కింటి కుటుంబ యజమాని చర్య తీసుకోగలుగుతాడు. ఈ కుటుంబానికి ఆయన యజమాని, భార్య పిల్లలకు యజమాని. ఇంకో కుటుంబంలో ఉన్న భార్య పిల్లల మీద చర్య తీసుకోమని ఈ కుటుంబం నుంచి ఒక సభ్యుడు కోరితే ఈయనట్టు చర్య తీసుకోగలుగుతారు కదా. ఇద్దరు కుటుంబ యజమానులు కూర్చోవాలి. అప్పుడు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూర్చోవాలి, అంతే కదా. ఇప్పుడు యాక్చువల్ గా అధికారాంతమును చూడవల అయ్యే సౌభాగ్యం వల్ల అన్నట్టు ఫిరాయింపుదారులందరికీ ఆ అధిక మర్యాద దక్కుతుంది. చూస్తున్నాం జీవన్ రెడ్డి గారు ఎందుకు రీత్యాల్లో నేను మొదటి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేను, ఇన్నిసార్లు సీనియర్ను, నన్ను కాదా నీకు కొత్తగా వచ్చిన అంటే మొదలొచ్చిన చెవుల కంటే తర్వాత వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మీరు చేస్తున్నారని చెప్పి ఆయన అరిచి బతిమినాడి మామాడి అన్ని రకాలు చేసి బయటకు వచ్చేసింది కదా కాంగ్రెస్ పార్టీ ఉండకుండా. పోనీ ఆ మన జగిత్యాల మా ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ పోనీ రేపు పొద్దున కాంగ్రెస్ ఉంటాడా? అసలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినట్టు ఒప్పుకుంటాడు కదా. అటువంటి అప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేలను 10 మంది ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తారు. అంతటి ఇదే ఉంది. ఎవరు బయటపడతలేదు. సర్దిమూట అయిపోయినవాడు కష్టం కనుక బయటపడతలేదు. కొండా సురేఖ పంచాయతీ ఎక్కడికి వచ్చింది అంటే మొదలేమో సమ్మక్క సారక్క టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్పించుకున్నాడు, మొత్తం వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అంతేకాదు లోయలంతా ఇలా వాళ్ళ కమిషన్ల దండానే. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ మంచిది, శ్రీనివాసరెడ్డి చెడ్డ అని అంటలేరు. రెండే కదా. ఇద్దరు కూడా ఆ కమిషన్ టెండర్లలో కమిషన్ కావాలని కోరుకుంటోళ్ళు. కనుక నీ వాళ్ళకి నువ్వు ఇప్పించుకున్న నా సంగతి ఏందని నీవు అడిగింది. నా ఇష్టం పోమని ఆయన అన్నాడు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఏం చేశారు? గత పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరితో రేవూరి ప్రకాష్ రెడ్డి ముందు పెడితే వరంగల్ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పాత మిత్రులందరినీ కలుపుకొని ఏమి తిరుగుబాటు చేస్తున్నాడు. చూస్తున్నాం కదా మనం. కనుక ఆయన మీద ఫిర్యాదు చేస్తే లాభం లేదు. పిసిసి అధ్యక్షుడికి ఎలాంటి అధికారం లేదు కడియం శ్రీహరి మీద. కాకపోతే చూసాయిగా పిలిచి ఏందయ్యా ఆమె తిరుగుతున్నాం ఆమె విడిచిపెట్టి రాదు అంటే అనొచ్చు. కానీ చర్య తీసుకునే అధికారం అయితే ఆయనకు లేదు కదా. ఒకటి. రెండోది ఏంటంటే తుంగతుర్తి పంచాయతీ ఉంది. తుంగతుర్తి పంచాయతీ కూడా అంతే కదా. మందుల సామీలకు మన కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ఇద్దరి మధ్య సమస్య ఎక్కడ వస్తున్నది?
నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా మహామహులు అందరూ నల్గొండ జిల్లాలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవును అవును ఖమ్మం జిల్లాలో ఫిరాయింపుదారులు ఎక్కువ ఉంటారు. మన బట్టి విక్రమార్క గారు తప్ప కట్టర్ కాంగ్రెస్ వాది తుమ్మల నాగేశ్వరరావు గారు, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళు ఇద్దరు ముగ్గురు 3 పార్టీలు మార్చిన వాళ్ళు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలేమో వైసీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్, తర్వాత ఇవాళ కాంగ్రెస్. అట్లాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందులో ఏ పార్టీ వచ్చినా ఆయన మంత్రి కదా. గతంలో టీడీపీ, ఆ తర్వాత మనకు బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కదా. కనుక ఆ సమస్య లేదు. అట్లాగే నల్గొండ జిల్లాలో కట్టర్ కాంగ్రెస్ వాళ్ళ అక్కడే ఉంటారు, గొడవ కూడా అక్కడే ఉంటది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడి నుంచే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసమ్మతిమైన రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచే. బట్ సార్ ఎందుకు ఒక కెప్టెన్షిప్ అనేది కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో మిస్ అవుతుంది? ఎన్నికలకు ముందు అందరూ ఏకతాటిపైకి ఉన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పార్టీని వదిలి ప్రభుత్వంలోకి పెద్దగా రావడం జరిగిందో, సో అప్పుడు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్నట్టుగా మారిపోయిందా? ఈ మధ్యలో కూడా ముఖ్యమంత్రికి పిసిసికి పెద్దగా పొసగట్లేదు అన్నటువంటి వార్తలు కూడా బహిరంగంగానే బయటకు వస్తున్నాయి. ఎవరు దీన్ని ఖండించట్లేదు. ఈవెన్ మంత్రులకు తలంటారన్నటువంటి విషయాన్ని కూడా ఎవరు ఖండించట్లేదు మంత్రులు. సో ఏదో పార్టీకి నాయకత్వానికి ముఖ్యమంత్రికి మధ్య ఏదో పెద్ద గ్యాప్ వస్తుంది అన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. సో అంటే దీనికి కారణం ఏంటి? మంత్రివర్గ విస్తరణలే కారణమా, లేదంటే కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు, పాత వాళ్ళని కొంతమందిని తరలిస్తున్నారు అన్నటువంటి రీజనే కారణం అనుకోవచ్చా? ఈ మాట కొంచెం పరిశ్రమంగా ఉన్న దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నడుస్తుంది కథ అంతా. 10 ఏళ్ళు అధికారం దూరంగా ఉన్నారు, 2014 నుంచి 23 దాకా. కనుక అందరూ ఎవరు వీలైతే ఎవరు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో పోటాపోటీ పడి ఎవరైతే ఘర్షణ పడుతున్నారో వాళ్ళ మధ్య వివాదం బయటపడుతుంది. అంతకని ఏం చేస్తున్నాడు? స్పష్టంగా 18 మంది మంత్రులు ఉండాలి. మొన్నటిదాకా 14, మళ్ళీ మనం ఇద్దరిని పెట్టాక 16 అయ్యారు. ఇప్పుడు మీరన్నా ఈ ఇద్దంకి దయాకర్, బల్ముటి వెంకట్ కూడా ఇద్దరిని చూసుకుంటే క్యాబినెట్ మినిస్టర్ హోదా కాదు అది. నేను జీవో చదివితే అది స్టేట్ మినిస్టర్ హోదా అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు అసెంబ్లీ ఎమ్మెల్యే మనకు ఆది శ్రీనివాసం అనుకోండి, వేమలవాడ ఎమ్మెల్యే, ఆయనకి ఏంది విప్పు, ప్రభుత్వ విప్పు కనుక విప్పుకు స్టేట్